కథ ప్రారంభంలో మేము రీనా అనే అమ్మాయిని కలుస్తాం. ఆమె తన జీవితంతో చాలా నిరాశగా మరియు మనస్ఫూర్తిగా ఉంటుంది. రీనా బాల్యం చాలా కష్టాలతో నిండినదిగా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు మరియు ఆమె తన తల్లితో కలిసి జీవించింది. కొన్ని సంవత్సరాల తరువాత రీనా తన తల్లితో విడిపోయి ఒంటరిగా ఉండటం ప్రారంభించింది. తన ఖర్చుల కోసం రీనా ఒక ఉద్యోగం చేస్తూ ఉండేది. కానీ కొన్ని రోజుల క్రితం ఆమెను ఆ ఉద్యోగం నుండి తొలగించారు. ఇప్పుడు రీనాకి ఉద్యోగం లేదు మరియు ఇతర ఆదరణ కూడా లేదు. ఆమె కొత్త ఉద్యోగం కోసం వెతుకుతోంది. కానీ ప్రతి చోట ఆమెకు నిరాశ మాత్రమే ఎదురవుతుంది. దీనివల్ల ఆమె నిరాశ ఇంకా పెరుగుతుంది. ఒక రోజు రీనాకి ఒక ఉద్యోగ ఆఫర్ వస్తుంది. ఇది చాలా వింతగా ఉంటుంది. ఆమె ఒక గ్రామానికి వెళ్లి మేడ్ గా పనిచేయవలసి ఉంటుంది. రీనా మొదట అసౌకర్యంగా భావిస్తుంది, ఎందుకంటే ఆమె ఈ పనిని చేయదలుచుకోలేదు. కానీ డబ్బు చాలా అవసరం కావడంతో ఆ ఆఫర్ ను అంగీకరిస్తుంది. తరువాత రోజు రీనా బస్సులో కూర్చుని ఆ అజ్ఞాత గ్రామం వైపు బయలుదేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం బస్సులో రీనాను తప్ప ఎవరూ లేరు. గ్రామానికి చేరుకున్నాక ఆమెకు ప్యారెట్ అనే వ్యక్తి కలుస్తాడు. అతను రీనాను ఈ ఉద్యోగానికి పిలిచినట్టు చెబుతాడు మరియు తన ఇంటికి తీసుకెళ్తాడు. గ్రామానికి చేరుకున్నాక రీనాకు గ్రామంలోని మహిళలు చాలా ప్రేమ మరియు ఆప్యాయతను చూపిస్తారు. కానీ గ్రామం వాతావరణం కొంచెం విభిన్నంగా మరియు రహస్యంగా ఉంటుంది. రీనాకు కొన్ని వింత సంఘటనలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక కుర్రవాడి కేకలు, ఇద్దరు కుర్రవాళ్లు ఆమెను గమనించడం మరియు గ్రామస్తుల వింత ప్రవర్తన. రీనా క్రమంగా ఈ గ్రామంలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకుంటుంది. ఒక రోజు రీనాతో ఒక భయానక సంఘటన జరుగుతుంది. ప్యారెట్ ఇంటి బయట ఉన్న ఒక మూసిన కేబిన్ నుండి ఒక భయంకరమైన వ్యక్తి బయటకు వస్తాడు మరియు రీనాపై దాడి చేస్తాడు. రీనా తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి చాలా శక్తివంతంగా ఉంటాడు. అప్పుడు కొలను దగ్గర కలిసిన ఇద్దరు కుర్రవాళ్లు జాక్ మరియు డేవిడ్ రీనాను కాపాడటానికి వస్తారు. కానీ ఆ వ్యక్తి ఇద్దరు కుర్రవాళ్లను ఓడిస్తాడు. కానీ అప్పుడు రీనా తనను తాను కాపాడుకోవడం కోసం తన బట్టలను తీసి ఆ వ్యక్తిని ఆకర్షిస్తుంది. దీని వలన రీనాకు ప్రాణం దక్కుతుంది. ఈ సంఘటన తరువాత రీనాకు ఆ వ్యక్తి పేరు జాక్సన్ అని తెలుస్తుంది. అతన్ని బాల్యం నుండి కేబిన్ లో బంధించారు. గ్రామంలోని మహిళలు రీనాకు చెబుతారు, ఈ గ్రామానికి వచ్చిన అమ్మాయిలను ఎప్పుడూ తిరిగి వెళ్లనీయరు. గ్రామస్తులు వారిని పెళ్లి చేసుకోవడానికి మరియు వారి పిల్లలను జన్మించడానికి చుట్టుకుంటారు. రీనాకు ఆమె ఒక ప్రమాదకరమైన వలలో చిక్కుకుందని అర్థమవుతుంది. ఆమె గ్రామం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు తెలుస్తుంది, నగరానికి బస్సు మరుసటి రోజు సాయంత్రం వస్తుంది. ఇప్పుడు రీనాకు ఏ మార్గం లేదు ఈ గ్రామంలో ఉండటానికి తప్ప. తరువాత రోజు ఉదయం రీనా గ్రామం నుండి పారిపోవాలని యోచిస్తుంది. కానీ ఆమె అటవీ ప్రదేశంలో మాయమవుతుంది. అప్పుడు ఆమెకు ఒక మహిళ కలుస్తుంది. ఆమె తన గుడిసెలో తీసుకెళ్తుంది. ఆ మహిళ కూడా ఎప్పుడో గ్రామస్తుల బంధనాల నుండి తప్పించుకోవడానికి తన కళ్ళు పీకేసింది. ఆమె రీనాకు సలహా ఇస్తుంది, ఆమె తన నాలుకను కత్తిరిస్తే గ్రామస్తులు ఆమెను వదిలేస్తారని. రీనాకు మరో మార్గం లేదు కాబట్టి ఆమె మాటను నమ్మి తన నాలుకను కత్తిరించుకుని ఆ మహిళతో అటవిలో జీవించడం ప్రారంభిస్తుంది. సినిమా ముగింపు చాలా భయంకరంగా మరియు రహస్యంగా ఉంటుంది. రీనాకు అర్థమవుతుంది, ఈ గ్రామం నుండి బయటపడటం అసాధ్యం. ఆమె ఈ గ్రామం వలలో చిక్కుకుంది మరియు ఆమెకు ఎలాంటి మార్గం లేదు. మిత్రులారా, ఇది టఫ్ల్యాండ్ కథ. ఇది మిమ్మల్ని భయం మరియు రహస్యాల లోకంలోకి తీసుకువెళ్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పనిసరిగా చెప్పండి. మరియు మీరు ఇలాంటి మరిన్ని కథలను చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.